వీరు మానవీయ శతకాన్ని బ్రహ్మానంద శతకాన్ని రచించారు. ప్రాచీన పద్ధతిలో గ్రంథ రచన గావించిన కైలీశ్వరుడు శ్రీ గోపీనాథ్ వెంకట కవి. వీరి గురించిన విశేషాలను డాక్టర్ కె గిరిజాలక్ష్మి గారి ప్రసంగం ద్వారా విన్నాం. ప్రాచీన మహాకవుల కోవకు చెందిన వారిలో కడపటి వారుగా ప్రసిద్ధింపబడిన గోపీనాథ వెంకట కవి రామాయణకర్తగా, వెంకటగిరి రాజైన తెలుగుటి సర్వజ్ఞ కుమార యాచవనాయుడు ఆస్థాన కవిగా ప్రఖ్యాతి గాంచారు. కావలి తాలూకా లక్ష్మీపురంలో 1813వ సంవత్సరంలో శ్రీమతి లక్ష్మీదేవి పద్మనాభ శాస్త్రి దంపతులకు వెంకటకవి జన్మించారు. వెంకయ్య శాస్త్రి అనే పేరుతోనూ పిలువబడేవారు. వీరు ఆజన్మాంతం వెంకటగిరి ఆస్థానంలోనే నివసించారు. కుమార యాచవనాయుడు ప్రేరణతో శ్రీకృష్ణ జన్మఖండాన్ని బ్రహ్మవైవర్త పురాణ అంతర్గతమైన దానిని ఆంధ్రీకరించారు. భగవద్గీతను పద్యకావ్యంగా తెలిగించారు. తెలుగోటి రాజావారి కోరిక మీద వృద్ధాప్యంలో మాగుని శిశుపాల వధను తెలుగులో రచించి సంస్కృత ఆంధ్ర పండితుల చేత శభాష్ అనిపించుకున్నారు. పురాణం, ప్రబంధం, శతకం, దండకం తదితర సాహిత్య ప్రక్రియలన్నింటినీ ఔపోసన పట్టారు. సుదీర్ఘ జీవన యాత్రలో వెలుగు నీడలు, కష్ట సుఖాలను సరి సమానంగా చవిచూసిన మహాకవి వెంకటకవి. 1859 ఆగస్టు 13న వెంకటగిరి సంస్థాన ఆస్థాన పండిత పదవిని చేపట్టారు. అది చాలా విచిత్రంగా జరిగింది. రాజా కుమార యాచవనాయుడు పెదపాలి నుంచి వెంకటగిరి తిరుగు ప్రయాణంలో లక్ష్మీపురం గ్రామంలో ఆగారట. అక్కడ వెంకటకవి ఉన్నారని తెలిసి రాజు సత్కారక్షేపం కోసం ఆయనతో గోష్ఠి సాగించారు. అప్పటికే కవి రామాయణాన్ని ఆంధ్రీకరించి ఉండడం తెలిసి దాన్ని అనువదించిన తీరు రాజుగారికి నచ్చి ఆ పద్యాలను మెచ్చి వెంటనే వెంకటగిరికి పిలిపించుకుని ఆస్థాన కవి పదవితో పాటుగా పెరుగుపల్లి అగ్రహారాన్ని కూడా దానం చేసి వారిని ఆదరించారట. 20 ఏళ్ల వయసులో రామాయణాన్ని అద్భుతంగా అనువదించిన ప్రతిభావంతుడు వెంకటకవి. కుమార యాచవనాయుడు గారు కూడా అందుకు తగ్గట్టుగా అసాధారణ ప్రజ్ఞా సంపన్నులే. కవిత్వం, నాట్యం, సంగీతం, వేట, వ్యాయామం ఆయనకు ఆసక్తికర అంశాలు. కాబట్టి తన ఆస్థాన పండిత వర్గంలో వెంకటకవి కన్నా సమర్థుడు ఎవరూ లేరని భావించారు. రాను రాను సంస్థానంలో గొడవలు, రాజ్యాల మధ్య విభేదాలు వెంకటకవి జీవితంపై ప్రభావం చూపాయి. 6 నెలల్లో చనిపోతారనగా వెంకటకవి సూత సంహితను ఆంధ్రీకరించడానికి పూనుకున్నారు. ఆ గ్రంథ రచన పూర్తి కాకుండానే కుమార యాచవనాయుడు, వెంకట కవులు ఇద్దరు 2 రోజుల తేడాతో 1892లో కాలధర్మం చెందారు. గోపీనాథ వెంకటకవి పేరు వినగానే మనకు వెంటనే స్ఫురించేది గోపీనాథ రామాయణం. 1887లో దీనిని కవి జీవించి ఉండగానే శ్రీమద్ రామాయణము అనే పేరుతో ప్రచురించారు. 1916లో వావిళ్ళ వారు మళ్ళా ప్రచురణ చేపట్టినప్పుడు దీనికి గోపీనాథ రామాయణము అని పేరు పెట్టారు. గోపీనాథుడంటే శ్రీకృష్ణుడు. ఈ కావ్యాన్ని కవి శ్రీకృష్ణుడికి అంకితం ఇచ్చాడు. ఇట్లా 2 విధాలుగానూ ఈ కావ్యనామం అన్వర్థమైంది. ఒకటి కృష్ణపరంగా, మరొకటి కవి పరంగా. వెంకటకవి గౌరవ ప్రభావములు నెల్లూరు జిల్లాలోనే కాదు తెలుగు సాహిత్య లోకమంతా వ్యాపించాయి. 1900 సంవత్సరంలో వావిలకొండ సుబ్బారావు గారు వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించారు. ఆ గ్రంథ పీఠికలో ఇతర రామాయణ కర్తలందరినీ ఒక కథ పద్యంలో స్మరించి గోపీనాథ వెంకటకవిని మాత్రం ఒక శార్దూల పద్యంలో చక్కగా ప్రసిద్ధించారు సుబ్బారావు గారు. శ్రీ రామాయణ పూర్వభాగము రచించను భక్తి నాంధ్రంబుగా ధీరుండార్యజనస్తవార్హుడును పృథ్వీ దేవతా శ్రేష్ఠుడు కుర్వీ రామాత్మ భవేష భక్తుడగు గోపీనాథ వెంకార్యుడు ఆ సూర్యుని గూర్చి నమస్కరించదను సత్సూక్తిని ప్రశంసించను అని అన్నాడు. ఇది సమకాలీన కవి పండితులకు వెంకటకవి పట్ల గల గౌరవాన్ని సూచిస్తుంది. అభినవ తిక్కనగా పేరుగాంచిన నెల్లూరు వాసి అయిన దుర్భా సుబ్రహ్మణ్య శర్మ గారు నెల్లూరు మండలంలోని ఇతర కవులు ఎవ్వరూ గోపీనాథుని వెంకటకవిలాగా మహాగ్రంథ రచన చేయలేదు అని అభిప్రాయపడ్డారు. తన రామాయణ అనువాదంలో వెంకటకవి మూలాన్ని అనుసరిస్తూనే ప్రసన్న మధురంగా రచన సాగించారు. మూలానుసరణలో చాలా వరకు సంస్కృత పదాలను తత్సమాలుగా మలిచారు. అనుప్రాసాది అలంకారాలను పరిమితంగా వేశారు.
ఇతిహాసానికి ప్రధానంగా ఉండాల్సిన నిష్ఠ వాల్మీకి రామాయణంలో లాగానే గోపీనాథ రామాయణంలోనూ కనిపిస్తుంది. ఆర్ష కవితా గుణాలైన సంయమన శక్తి, సహజత్వం ఇందులోనూ గోచరమవుతున్నాయి. వెంకటకవి రచనా శైలి ద్రాక్షాపాకం కావడం వల్ల అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంది. కందుకూరి వీరేశలింగం పంతులు గారు, కవిత్వవేది నారాయణరావు గారు తమ తమ గ్రంథాలలో వెంకటకవిని ప్రస్తుతించడమే కాక ఆయన రామాయణ పద్యాలను ఉట్టంకించారు కూడా. ఇక జనప్రియ రామాయణకర్త అయిన పుట్టపర్తి నారాయణాచార్యులు గారు తమ రామాయణ రచనను వెంకటకవి ప్రారంభించినట్టుగా ప్రారంభించారు. అంతేకాదు ఈయన ఒక వ్యాసం రచించారు. మాఘుడు గోపీనాథ వెంకటకవి అనేటువంటి వ్యాసంలో పుట్టపర్తి వారు గోపీనాథుడు చాలా ప్రసిద్ధమైన విద్వత్కవి అని, శాస్త్ర పాండిత్యంతో పండి పక్వమైంది వారి సాహిత్యమని ప్రశంసలు కురిపించారు. వెంకటకవి తన రామాయణ పీఠికలో సత్కవి లక్షణాన్ని గూర్చి చెప్తూ రసార్థ గౌరవ స్ఫురణ దలిర్ప సత్కృతులు పూని రచించాలని, అవే తన కవితా లక్షణాలని చెప్పుకున్నారు. చతురత మీర పాకములు శయ్యలు రీతులు అలంకృతలు ధ్వనులు వితత రసంబులున్ మరియు వృత్తులు దోషములున్ గుణంబులు ఉన్నతి పరికించి సత్కృతి వనర్చిన తత్కృతిలోక పూజ్యమై అతులిత భంగి వృద్ధిగనునా విధు భాస్కర తారమై భువిన్. వెంకటకవి జీవితంలో పోతలను స్ఫురింపచేసే అనేక లక్షణాలు ఉండడం చిత్రం. భోగిని దండకంలో పోతన వర్ణించిన సర్వజ్ఞ సింగ భూపాలుడు, తిరునాళ్ళ దండకంలో వెంకటకవి వర్ణించిన సర్వజ్ఞ కుమార యాచేంద్రుడు ఇద్దరు ఒకే వంశానికి ఒకే గోత్రానికి చెందిన వారని వెలుగోటి రాజవంశ చరిత్ర వల్ల అర్థమవుతుంది. అట్లాగే పోతన వెంకట కవులు ఇద్దరు ఆపస్తంభ సూత్రులు, కౌండిన్య సహోత్రులు, శివకేశ భేదం లేనివారు, ఇద్దరు తమ తండ్రుల దగ్గర చదువు నేర్చిన వారే. అంతేకాదు ఇరువురు కవులు యోగి ప్రసాద జనిత కవిత్వ విద్యాలబ్ధులే. పోతన గారంటారు, మత్ ప్రసాద దివ్య మహిమచే కవిత చెప్పు లావుగలదు అని ఇవటూరు సోమశేఖరారాధ్యులు అనే యోగి తనను అనుగ్రహించినట్లుగా పోతన వీరభద్ర విజయంలో చెప్పుకున్నారు. ఇక గోపీనాథ వెంకటకవి అంటాడు, నేను 16 వత్సరంబుల వాడనై ఉండుతరి ఒక్కనాడు సింహపురంబు నుండి నృసింహదేవ కళ్యాణోత్సవ సమాలోకన కుతూహలాది రేకంబున వేద శైలంబున కుంజని అందు ఒక్క మహాయోగి వలన ఒక్క విద్య వడసి తత్ప్రసాద లబ్ధ కవిత్వ విద్యా విశేషుండనై అని రామాయణ పీఠికలో వెంకటకవి చెప్పుకున్నాడు. కాబట్టి ఈ కవులిద్దరూ యోగి వరప్రసాదంతో ధారాశుద్ధి కలిగిన మధుర పద్య రచన చేసినట్లుగా వారి వారి కవిత్వాల నుండి గ్రహించవచ్చు. పోతన మహేశ్వర ధ్యానం చేస్తూ ఉండగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై భాగవతం రచింపుమని ఆనతిచ్చాడట. ఆయన దాన్ని వ్రాసి శ్రీరామునికి అంకితమిచ్చాడు. వెంకటకవి రామాయణాన్ని ఆంధ్రీకరించి శ్రీకృష్ణునికి అంకితమిచ్చాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇద్దరు కవులు శ్రీకృష్ణులకు అభేదం పాటించిన వారే అని. తమ తమ గ్రంథాలను ఇద్దరు కూడా నరాంకితం చేయక భగవదంకితం కావించారు. ఈ విధంగా పోతన వెంకట కవులు ఇద్దరిలోనూ సామ్యం కనిపిస్తుంది. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము బాసి కాలు చే సమ్మెట రేటులం పడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బొమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ అని పోతన అన్నారు. ఈయనేమంటున్నాడు వెంకటకవి, రాజునిచ్చే భోగాలన్నీ అస్థిరాలు, ఆ యదువీరుణ్ణి వేడితే ఆయన నిత్యపదాన్ని ప్రీతితో ఇస్తాడు అని భావించాడు వెంకటకవి. నృపతులు వేడినన్ కరుణనిచ్చిన నిత్తులు దంతి వాజి రత్న పట ధనాగ్రహారములు తప్పక అన్నియు అస్థిరములు, ఆ విపుల కృపాపయోధి యదువీరుని వేడిన ప్రీతినిచ్చు నిత్యపదము అట్టి వాని కొనియాడక అన్యుల వేడనేటికి అని ప్రశ్నిస్తున్నాడు. శ్రీకృష్ణ రూపధరుండైన రమావల్లభుని కృతినాథుని చేసి ఈ పుణ్యకావ్యంబు రచింప నిశ్చయించితి అని వెంకటకవి విన్నవించుకున్నాడు.
పోతన భోగిని దండకాన్ని రచించి సర్వజ్ఞ సింగభూపాలకు అంకితమిచ్చాడు. వెంకటకవి తిరునాళ్ళ దండకాన్ని రాసి సర్వజ్ఞ కుమారునికి అంకితమిచ్చాడు. వెంకటగిరిలో కాశీ విశ్వనాథ దేవాలయం ఉన్నది. దానిలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి తిరునాళ్ళను గురించి తిరునాళ్ళ దండకంగా రాయమని రాజావారు కవి చేత రచింపచేశారు. ఈ 2 దండకాలలోనూ కృతిభర్తలు విశేషంగా వర్ణింపబడ్డారు. వెంకట కవిని సర్వజ్ఞ కుమారులు వెంకటగిరికి పిలిపించి బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మఖండాన్ని శ్రీరామాంకితంగా అనువదించమని కోరారు. కవిని రాజావారు గౌరవించటం స్థానిక కవి పండితులకు మత్సర కారణమైంది. దాంతో వారంతా కలిసి రామాయణం వెంకటకే ఒక్కడే రాయలేదనేటువంటి అపవాదు కల్పించి రాజాగారికి మనస్సుకు ఎక్కేటట్లు చెప్పారు. ఇది తెలియని వెంకట కవి శ్రీకృష్ణ జన్మఖండాన్ని తన గ్రామానికి పోయి రచిస్తానని పలికాడు. అందుకు ప్రభువులు అంగీకరించలేదు. వెంకటగిరిలోనే కవికి సమస్త సౌకర్యాలు కల్పించారు. నెలకు 3 వరహాల గౌరవ భృతిని ఇవ్వడమే కాక 2 లేఖకులను కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఏ రోజు రాసింది ఆ రోజు చిత్తు ప్రతి రాజుగారికి చూపాలనే నిబంధన కూడా పెట్టారు. దాని ప్రకారం వెంకట కవి ఉదయాన్నే కూర్చుని ఒక లేఖకుడు పురాణంలోని శ్లోకాన్ని వ్యాఖ్యను చదువుతుండగా విని మరొక లేఖకుడు తాను చెప్పిన పద్యాన్ని రాసేటట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా ఉదయం 11 గంటలు అయ్యేటప్పటికి 100 పద్యాలు చెప్పి రాజుగారికి పంపుతూ ఉండేవారు. ఆ రాశ్వాసాలు పూర్తయిన వెంటనే రాజావారు వెంకట కవిని పిలిపించి సత్కరించి రాధాకృష్ణపురము అనే గ్రామాన్ని దానం చేశారు. గ్రంథం పూర్తి కాగానే వెంకట కవికి గజారోహణం చేయించారు. ఈ విధంగా వెంకటగిరి రాజుల యొక్క సన్మానాన్ని పొందాడు వెంకట కవి. ఈయన మారుతి శతకాన్ని బ్రహ్మానంద శతకాన్ని కూడా రచించారు. అతి క్లిష్టమైన మాఘకావ్యాన్ని శిశుపాలవధను అనువదించారు. భగవద్గీతను తెలుగు పద్యాల్లో రాశారు. రాధికా పరిణయం అనే కావ్యాన్ని కూడా రచించారు. పరమ భాగవతోత్తముడైన వెంకట కవి శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి పర్వములలో 7 రోజులు పూజలు చేసి పురాణ పఠనం, భజనలు, అన్నదాన సంతర్పణలు కావించేవారు. తాను రచించిన కీర్తనలనే సామూహికంగా పాడుతూ ఉండేవారట ఈ కవి. ఇట్లా బహుగ్రంథకర్తలుగా, శ్రీరామ శ్రీకృష్ణ భక్తులుగా, ప్రతిభా వ్యుత్పత్తి సంపన్నులుగా ప్రాచీన పద్ధతిలో గ్రంథరచన కావించిన గోపీనాథ వెంకట కవి రససిద్ధుడైన కవీశ్వరుడు. నెల్లూరు సాహితీ ప్రముఖులు శీర్షికన శ్రీ గోపీనాథ్ వెంకట కవి గురించి డాక్టర్ కె గిరిజలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.